యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఆర్తి గారు, మీరేం భయపడకండి. మీరు జరిగిందంతా రమకు చెప్పండి. రమ మొత్తం రాసుకుంటుంది. ఇక ఇన్స్పెక్టర్ గారు మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు కూడా దొరుకుతాయి. అవును ఆర్తి గారు, పదండి. రండి, వెళ్దాం. డేవిడ్ సార్, ఇక ఆర్తి కథ ముగిసిపోయింది అనుకోండి. వెయిట్, అదెలా? అన్నట్టు తెలుగులో ఒక సామెత ఉంది, దీపం ఆరిపోవడానికి ముందు కొంచెం ఎక్కువగా రెపరెపలాడుతున్నది. ఈ మరక అవే రెపరెపలకు గుర్తు. ఆర్తి కథ ముగిసిపోతుంది, దాంతో పాటే ఆ భీమరావు కూడా ఓడిపోతాడు. మీకు తెలుసా నేను భీమరావుతో ఎందుకు ఓడిపోతూ వస్తున్నాను? ఎందుకంటే ప్రతిసారి వాడు చట్టం సహాయాన్ని తీసుకునేవాడు, ప్రభుత్వ సహాయం తీసుకునేవాడు. ఇక ప్రతిసారి నేను అవమానించబడేవాణ్ణి. కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే ఈసారి మీరు నాకు తోడున్నారు. మీ తోడు అంటే ప్రభుత్వం తోడు, వ్యవస్థ తోడు. ఇక ప్రభుత్వ బలం ఎలాగూ మీ దగ్గర ఉంది. ఇక మిగిలింది సామాజిక బలం గురించి. అది నరోత్తం దగ్గర ఉంది, అలాగే ఉంటుంది. ఏమంటారు సోదరులారా? ఖచ్చితంగా. మాటలు చాలా ఎక్కువయ్యాయి, కానీ పని ఏమీ లేదు. వాట్ సామాజిక బలం? ఎలా అయితే మీ దగ్గర పెద్ద జాతి, చిన్న జాతి ఉన్నట్టుగా, అలాగే మా దగ్గర కూడా నల్ల జాతి ఇంకా తెల్ల జాతి ఉంది. కానీ ఇక్కడిలాగా చిన్న జాతి వాళ్ళు ఇలా పెద్ద జాతి వాళ్ళ మీద భారంగా పరిణమించరు. మమ్మల్ని చూసి నేర్చుకోండి. చూడండి, పెద్దవాళ్ళమంటే పెద్దగా ఎలా ఉండడం జరుగుతుందో. లెర్న్ సంథింగ్ ఫ్రమ్ us. ఐఎమ్ లెర్నింగ్ సార్, నేర్చుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా మీ నుంచి ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు సార్. కేవలం మీరు మాకు సహకరించండి చాలు. మీరు మాకు సహకరించండి. ఇక మనం ఆర్తి ఇంకా భీమరావులను కలిసి ఓడించుదాం. డీల్? డీల్. కానీ ఎప్పుడైనా ఈ తెల్లవాళ్ళు ఎవరైనా నల్లవాళ్ల దగ్గర పని తీసుకుంటారో అప్పుడు నల్లవాళ్లు వీళ్లకు బాగా నచ్చుతారు. తర్వాత మళ్ళీ వర్ణభేదం. విషయం ఏంటంటే ఇన్స్పెక్టర్ గారు, ఈ వర్ణజాతి మతాలనేవి విశ్వం మొత్తంలో ఉన్నాయి. అందుకే ఇన్స్పెక్టర్ గారు మీరు భయపడకండి, ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఎందుకంటే తరచుగా బలహీన వ్యక్తి ఎవరైనా శక్తిశాలికి వ్యతిరేకంగా గొంతెత్తినప్పుడు, ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు ఇలాంటివి ఎదురవుతాయి. కానీ ఒకటి, న్యాయం ఉన్నది అందరి కోసం. మీరు ఎఫ్ఐఆర్ రాసుకోండి. రమా, ఏ కాగితం మీద తను చెప్పినవి రాసావో ఆ కాగితాన్ని సార్కి ఇచ్చేసాయి. ఇందులో ఆర్తి గారికి ఏం జరిగిందో అదంతా రాసుంది. అలాగే మీ అన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇక ఎఫ్ఐఆర్ రాయండి. ఎఫ్ఐఆర్ రాస్తాను, తర్వాత డేవిడ్ సార్ చూసుకుంటాడు. కానీ ఈ ఎఫ్ఐఆర్ వల్ల ఏం ప్రయోజనం లేదు. 3-4 రోజులు ఇదే టేబుల్ మీద పడేసి ఉంటుంది. తర్వాత ఏదో రోజు చాలా బలమైన గాలి వస్తుంది. ఇక ఈ కాగితం
ఎగిరి బయటికి వెళ్ళిపోతుంది. మీకు కథ వినిపిస్తాను. మా అమ్మ చిన్నప్పుడు నాకు చెప్తూ ఉండేది. ఏమైందంటే ఒకరోజు ఎవరో ఒక అతిపెద్ద ఓడ తయారు చేశారట. అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇంత పెద్ద ఓడ నీళ్లలో ఎలా నడుస్తుంది అని. కానీ ఎప్పుడైతే ఓడను నీటిలోకి దింపడం జరిగిందో అప్పుడు అందరూ ఏమన్నారంటే ఇది ఇంత పెద్ద ఓడ కదా, ఇంత పొడవైన ఓడ అంటే దీని బరువు కూడా ఎంతుంటుంది అంటే ఇది నీటిలో మునిగిపోతుందని, ఏమాత్రం నీటిలో తేలదని. కానీ ఆ ఓడ నీటిలో తేలడం మొదలెట్టింది. తర్వాత జనాలు ఏమన్నారంటే ఈ ఓడ నీటిలో తేలుతోంది, కానీ ఇది తీరం దాకా ఎప్పటికీ చేరుకోలేదు అని. కానీ ఆ ఓడ తీరం దాకా చేరిపోయింది కూడా. కానీ ఈ ఓడ కథని మాకెందుకు వినిపిస్తున్నావు నువ్వు? ఎందుకు వినిపిస్తున్నానంటే ఇన్స్పెక్టర్ గారు, నేను మీకు వివరంగా చెప్పడం కోసం. మా జాతి ఏదైతే ఉందో అది కూడా ఇదే ఓడ లాంటిది. ఈరోజు వరకు మేము నిలబడినా నడిచినా సురక్షిత స్థానానికి చేరినా కూడా ప్రతిసారి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. కానీ మేం తేలడం కాదు, సురక్షిత తీరాలకు చేరుకుంటాం కూడా. థ్యాంక్ యూ ఎఫ్ఐఆర్ని రాసినందుకు. నీకంటే అందుకతే ఇండియాలో నాకెవరూ కనిపించలేదు. అది ప్రేమే కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాళ్ళకు చెప్పేస్తాను తనతో ప్రేమలో పడ్డానని, ఏం చేయాలి అని. నువ్వు చూస్తూ ఉండు. మా ఫ్యామిలీ నిన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది. ఆర్తి గారు ఏడుస్తూనే ఉన్నారు. అదే చాలాసేపటి నుంచి. తనని ఎలా ఓదార్చడం? ఓదార్చలేం రమా. పశ్చాత్తాపపు కన్నీళ్లు ఆగిపోతాయేమో, కానీ కోపం, క్షోభ ఇక ఎప్పుడైనా వ్యక్తి మోసపోయానని అనుభూతి చెందడం మొదలెడితే అప్పుడు కన్నీళ్లను ఆపడం చాలా కష్టమైపోతుంది. ఇక ఆర్తి గారి విషయంలో అదే జరిగింది. ఏడవనివ్వు, తనని ఏడవనివ్వు. ఈరోజు నాకు ఒక విషయం నచ్చింది, అలాగే ఆశ్చర్యపోయాను. ఏంటది? ఏంటంటే ఆర్తి గారిలో మన బస్తీ ఆడవాళ్ళ కంటే ఎక్కువ ధైర్యం ఉంది, శక్తి ఉంది. నువ్వన్నది నిజమే. నిజంగానే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఆర్తి గారు, నరోత్తం గారు, అలాగే ఆయన మనుషుల్ని ఎలా అయితే ఎదిరించిందో నిజంగా అది చాలా పెద్ద విషయమే. నాకైతే కాసేపటిదాకా ఏమనిపించిందంటే ఆర్తి గారు తేలికగా నరోత్తం జోషి మాటల్ని నమ్మేస్తుందని. కానీ అలా జరగలేదు. ఆవిడ చాలా ధైర్యం చూపించింది. నీకు గుర్తుందా రమా? ఒకరోజు మనిద్దరం నిర్ణయించుకున్నాం, ఎప్పుడైనా మన జీవితంలో ఇలాంటి గొప్ప సంఘటనలు గనక జరిగితే మనం దాని గురించి డైరీలో రాసుకోవాలి అని. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా ఆ సంఘటన గురించి చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు మనిద్దరం డైరీలు చదువుకోవచ్చు అని. అవును,
ఈరోజు కూడా రాద్దాం. పోలీస్ స్టేషన్ బయట ఏదైతే అక్కడ జరిగిందో వాటన్నింటి గురించి, ఏం జరిగిందో అది, అలాగే ఏం జరగకూడదో అది కూడా. నువ్వు నీ భావాలు రాయి, నేను నా భావాల్ని రాస్తాను. ఆ తర్వాత రేపు పొద్దున్న మనిద్దరం ఒకరినొకరి డైరీలు చదువుకుందాం. ఎందుకంటే మనిద్దరం కూడా ఒకరినొకరి భావాలు అర్థం చేసుకోవడానికి. సరేనా? సరే.